హాయ్ గైస్, ఈరోజు మనం కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్లో ఉన్నాము. అండ్ ఇది టెంపుల్. ఇలా వెళ్తే మనకి ఫస్ట్ వినాయకుడి గుడి వస్తుంది, అండ్ తర్వాత హనుమాన్ గుడి వస్తుంది. అక్కడ గోమాత ఇంకా డ్రింకింగ్ వాటర్ అవుతున్నాయి. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మనం ఆడుకోవడానికి, కూర్చోవడానికి, ప్రదక్షిణలు చేయడానికి ఆర్ ఎక్సెట్రా. ఇలా మనకి స్ట్రైట్గా చూస్తే మనకి నంది కనిపిస్తుంది, పెద్ద నంది. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఇలా చూస్తే మనకి ఇది గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్ అక్కడ. ఇది ఎంట్రన్స్, ఇలా ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఇక్కడ కొండ దీపం అయితే కనిపిస్తుంది, అండ్ ఇక్కడ శివలింగం ఉంది లోపల. చాలా ప్లేస్ ఉంది అండి ఇక్కడ. మేము ఇక్కడ ఉన్నంతసేపు చాలా డివైన్గా ఫీల్ అయ్యాం. అండ్ ఈ గుడి జనగాం నుంచి 70 కిలోమీటర్స్ ఉంది, అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంది. చాలా పీస్ఫుల్ ఉంది గుడి అయితే. అక్కడ ఉన్నంతసేపు అసలు మాకు టైమే తెలియలేదు, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట గుడి. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఇలా వెళ్తే మనకి ఫస్ట్ భద్రకాళి అమ్మవారు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మన వీరభద్ర స్వామి. ఇక్కడ శివలింగం అవుతుంది. ఇలా ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ అయితే మనం ముందరికెళ్తే మనకి నంది కనిపిస్తుంది అన్నమాట. నంది అండ్ అది గజస్తంభం. అండ్ ఇక్కడనైతే వీరభద్రస్వామి టోటల్ కథనైతుంది. ఇవి గజస్తంభాలు. గజస్తంభాలు ఇదే మన కొండ దీపం. ఈరోజు మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, సో స్పెషల్గా మేమైతే అక్కడికి వెళ్ళాం. ఇదైతే మాకు ఎప్పటికీ గుర్తుంటుంది, అంత బాగుంది గుడి. మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి ఆ గుడిని.